సౌర వ్యవస్థ ఆవల జీవం. బలమైన ఆదరణ లభించిన కేంబ్రిడ్జ్ పరిశోధకులు A2, A18b, 18b కూడా జీవం ఉండొచ్చని పరిశోధకులు అభిప్రాయపడ్డారు. బాదంతో భారతీయులకు ఎంతో మేలు. రోజుకి 50 గ్రాముల బాదం పప్పును పోషక విలువల గల ఆహారంగా దెబ్బతింటే తగు వ్యాయామం చేసి శరీర బరువు పెరగదు. వక్ఫ్ ఆస్తులేవీ ఇప్పుడే రద్దు చేయం. మేరట్లో రాష్ట్రం అమల్లోకి ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్కు గవర్నర్ ఆమోదం. ఉత్తర్వులు విడుదల చేసిన న్యాయశాఖ. మరో ఎన్నికల హామీని నెరవేర్చిన కూటమి ప్రభుత్వం. దాల్మియా సిమెంట్స్ ఆస్తుల జప్తు. వాటిలో 793 కోట్ల విలువైన 407 హెక్టార్ల సున్నపురాయి గనులు జగన్ అక్రమాస్తులు చేసుకున్న ఈడీ. 8.5 నెలల్లో చకాచకా. 2024 ఆగస్టు 1న ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టు పచ్చజెండా. 2024 నవంబర్ 7న అమలు కార్యాచరణ 2024 నవంబర్ 10న రాజీవ్ రంజన్ మిశ్రా ఏకసభ్య కమిషన్ నియామకం. 2025 మార్చి 10న ప్రభుత్వానికి ఏకసభ్య కమిషన్ నివేదిక సమర్పణ. 2025 మార్చి 20న కమిషన్ నివేదిక శాసనసభకు ఆమోదం. 2025 ఏప్రిల్ 16న ఆర్డినెన్స్కు గవర్నర్ ఆమోదం. 2025 ఏప్రిల్ 15న ఆర్డినెన్స్. 2025 గెజెట్ విడుదల. రామ్మోహన్ నాయుడుకి యం గ్లోబల్ లీడర్ అవార్డు. పెన్నోమోజా కేంద్ర మంత్రికి తనదైన ముద్ర. లేహ్లో 3D సైనిక స్థావరం. ఐఐటీహెచ్, సింప్లీ ఫోర్స్ క్రియేషన్ సంయుక్తంగా నిర్మాణం. మే 2న అమరావతికి మోదీ. రాజధాని పునర్నిర్మాణ పనులను ప్రారంభించనున్న ప్రధాని. సాయంత్రం 4 గంటలకు ముహూర్తం. 2023-2024లో దేశీయంగా దాదాపు 33 కోట్ల టన్నుల ఆహార ధాన్యాలు ఉత్పత్తి అయ్యాయి. అంతకుముందు ఏడాదితో పోలిస్తే దిగుబడులు 26 లక్షల టన్నులకు పైగా అధికమయ్యాయి. వాటికి అనుగుణంగా నిల్వ సదుపాయాలు పెరగడం లేదు. ప్రస్తుతం 47% ఆహార ధాన్యాల నిల్వకి గిడ్డంగుల సదుపాయం ఉంది. మహిళలకు మద్యం ముప్పు. ఐదో కుటుంబ సర్వే ప్రకారం మద్యపాన వ్యసనం మహిళల్లో 1% అదే పురుషుల్లో 19%. రాష్ట్రాల వారీగా చూస్తే 53% అరుణాచల్ ప్రదేశ్ మొదటి స్థానంలో ఉండగా 43%, తెలంగాణ మూడో స్థానంలో ఉంది. మహిళల విషయానికి వస్తే అరుణాచల్లో 26%, సిక్కింలో 16%, అస్సాంలో 7.3%, తెలంగాణ 6.7% మద్యపానం చేస్తున్నారు. నేడు వారసత్వ ప్రపంచ వారసత్వ దినోత్సవం. 120 దేశాల్లో సుమారు 1223 వారసత్వ స్థలాలు, కట్టడాలను గుర్తించారు. వీటిలో మన దేశంలోవే 43 ప్రదేశాలున్నాయి. కేంద్ర పురావస్తు శాఖ దేశం మొత్తం మీద 3600 రాష్ట్రీయ చారిత్రక స్థలాలు, కట్టడాలను గుర్తించింది. తెలంగాణలో 8, ఆంధ్రప్రదేశ్లో 30 ఉన్నాయి. వీటితో పాటు రాష్ట్ర పురావస్తు శాఖ పరిధిలో తెలంగాణలో 304, ఆంధ్రప్రదేశ్లో 230, హైదరాబాద్ మహానగర పాలక సంస్థ ప్రకటించిన 204 రాష్ట్రీయ కట్టడాలు ఉన్నాయి. ఆయుధాల విపణిలో ఉక్రెయిన్ 6.8%, ఇండియా 8%, ఉక్రెయిన్ 8.8%, ఇండియా 8.4% పతాకంపై. నాయర్పై బీసీసీఐ వేటు. భారత జట్టు సహాయక పనుల ప్రక్షాళన. నీరు 84.52 మీటర్ల త్రోతో అత్యుత్తమంగా త్రోతో విజేతగా నిలిచారు. దక్షిణాఫ్రికా ప్లేయర్ నోస్ మీట్ 82.44, డంకన్ రాబస్టన్ 1.2 3 స్థానాలు దక్కించుకున్నారు. ఆదాయ అంచనాలను మించిన ఇన్ఫీ. జనవరి మార్చిలో 11.7% తగ్గిన వరుసగా మూడో త్రైమాసికం పెరిగిన ఉద్యోగులు. 3 లక్షల కోట్ల రక్షణ ఉత్పత్తుల తయారీ. 2029 ఇది లక్ష్యం. మంత్రి రాజ్నాథ్ సింగ్. స్కోడా కోడిఎక్స్ 2005 వర్షన్. గ్లాస్ పవర్ ప్లాంట్లు విక్రయిస్తున్న జీఎంఆర్ పవర్. 653 కోట్లు ప్రతిఫలం. తగ్గనున్న 4400 కోట్ల రుణభారం. ఫార్మా బీసీసీలకు భారత్ హబ్. రాజకీయ స్థిరత్వం, దేశ వినియోగం ధరను త్వరలో $100 బిలియన్ మొత్తం. జీసీసీ మార్కెట్ 2025 కేంద్ర విస్తరణ పరిశ్రమ వర్గాల అంచనా. దేశ జనాభాలో 42.3% మందికి జీవనాధారమైన వ్యవసాయం పూర్తిగా రుతుపవనాలపై ఆధారపడింది. ఇది క్రమంగా వస్తే దేశం కలకలాడుతుంది. మందగమనంతో అడుగులేసి అంతంత మాత్రాన ముగిసిపోతున్న సమస్యలకు దారితీస్తుంది. మన స్థూల దేశీయ ఉత్పత్తిలో వ్యవసాయం వాటా 18.2%. దేశ స్థూల జాతీయ ఉత్పత్తిలో జీడీపీలో పర్యాటక రంగం ఆదాయం వాటా 9.6%. ఇందులో దేశీయ పర్యాటకం 88%. గడిచిన 45 గతంలో కంటే అధికంగా మొత్తం మీద అమ్మకాలను పెంచిన బాధ్యులు 20% పైనే ఉన్నారని వ్యూ సంస్థ నిర్వహించిన గ్లోబల్ రిటైల్ సర్వే తెలిసింది. ఒక ఆధునిక సమాజం ఇండియా ఆవిర్భావానికి కూడా మూఢనమ్మకాలు, అంధభక్తి, మత పిచ్చి అడ్డుపడే ప్రమాదం ఉంది. కేంద్ర ప్రభుత్వాలు పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడానికి ఢిల్లీ, ఆగ్రా, జైపూర్ స్వర్ణ త్రిభుజం మీద ఆర్థిక శ్రద్ధ పెడుతూ ఉంటాయి. వాస్తవం తమిళనాడు సందర్శించేవారు అత్యధికంగా 20% ఉన్నారు. ఢిల్లీ పట్టాలు వాటిలో సగం ఉంటారు. ఫోటో ఆఫ్ ది ఇయర్. హార్వర్డ్ యూనివర్సిటీపై ట్రంప్ ఆంక్షలు.
విదేశీ విద్యార్థులు రాకుండా అడ్డుకుంటామని హెచ్చరిక. రాయితీ రద్దును పరిశీలిస్తామని బెదిరింపుకు దిగిన సర్కార్. త్రిశంకు సరగంలో గిరిజన సలహా మండలి. గిరిజన అభివృద్ధి సంక్షేమానికి గాలి వదులుకుంటోంది సర్కారు. పూర్వంతో ఏర్పడి 7 కేంద్రం మధ్య గ్రీన్ కో సైట్ ఏరియల్ సర్వే. రాజ్యాంగంలోని 5వ షెడ్యూలు ఆర్టికల్ 244(1)లోని పేరా 4 ప్రకారం ఏజెన్సీ ప్రాంతాలున్న ప్రతి రాష్ట్రంలోనూ గిరిజన సలహా మండలిని విధిగా ఏర్పాటు చేయాల్సి ఉంది.